గెలిచిన తర్వాత మళ్ళీ తెలుగుదేశానికి వెళ్ళారు వైసీపీ విడిచిపెట్టి. అంటే ఏంటి ఏమైనా దానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? చాలా చాలా ఇబ్బందికర పరిస్థితి చేశాడు సార్. చెప్పడానికి కూడా లేదు సార్. నమ్మండి మీరు నా మీద. సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్క తప్పిస్తే అటువంటి ప్రభావం మీ మీద పడట్లేదు. ఎంపీపీలు పోతున్నారు, నిన్ను వదిలేసి జడ్పీసీ పోయారు, సర్పంచ్లు పోతున్నారు, కాబట్టి దాన్ని రెండింటిని కూడా సరిదిద్దుకో అని చెప్పి చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున ఎలాంటి పోటీ ఉండబోతుంది? పరుపుల రాజా భార్యకే టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. బాబు ఆయన నీకు టికెట్ ఇవ్వడం నువ్వు గెలిచేసావు, ఏమీ అనుమానం లేదు నీకు, నువ్వు ఖచ్చితంగా శాసనసభ్యుడు అయిపోతావని చెప్పేసి మాట్లాడే సందర్భం గురించి తెలియజేస్తున్నారు. ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఇన్ని సమస్యల మధ్య వరుపుల సుబ్బారావు గారికి ఓటు వేయాలంటే ప్రజలకి ఏం చెప్తారు మీరు? నియోజకవర్గంలో ఎవరు వచ్చి వాళ్ళ పరిణామాలు జరిగాయి. గతంలో మీరు చేశారు ఈ కార్యక్రమం, మళ్ళీ మీరే చేయాలి, ఇక్కడ తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పేసి. ప్రతిపాడు ఆంధ్రప్రదేశ్లోని అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో ప్రతిపాడు ఒకటి. ఇక్కడ రాజకీయం కావచ్చు, సామాజిక వర్గాల సమీకరణలు కావచ్చు, లేకపోతే రాజకీయ విమర్శలు కావచ్చు, ఒక ప్రత్యేక నియోజకవర్గం. ఇక్కడ నుంచి వైసీపీ పార్టీ తరఫున వరుపుల సుబ్బారావు గారు పోటీ చేస్తున్నారు. సుబ్బారావు గారు నమస్తే. నమస్కారం సార్. 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. సుదీర్ఘకాలం పాటు డిసిసిబి చైర్మన్ దగ్గర నుంచి అనేక పదవులు నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈసారి పోటీ చేస్తున్నారు. ఎలా ఉంది పోటీ? కాంగ్రెస్ పార్టీలో 2004లో రాజ్యసభ అయ్యాములో నేను శాసనసభ్యుడిగా గెలిచాను. వాస్తవంగా మొట్టమొదటి నేను కాంగ్రెస్ పార్టీ విధానంలో పోటీ చేసిన వ్యక్తిని సార్. 6 సార్లు పోటీ చేశాను శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో. 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా పనిచేశాను, 1 పర్యాయం టీసీబీ చైర్మన్గా పనిచేసిన సందర్భం కూడా తెలియజేస్తున్నా. గతంలో నేను చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నియోజకవర్గంలో ప్రజలకి ఈరోజు కూడా గుర్తుండిపోయింది సార్. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇచ్చారంటే నిజంగా ఈ నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వేళ వరుపుల సుబ్బారావు అయితే తప్పకుండా గెలుస్తాడని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఆలోచన చేసి నాకు ఈ అవకాశం ఇచ్చాడైనా. చాలామంది చెప్పడం జరుగుతుంది నియోజకవర్గంలో పర్యటన చేస్తుంటే. ఈవేళ ఎవరు కూడా గతంలో ఎవరైతే అభిమానం వేళ మీరు చూపిస్తున్నారు సార్. గతంలో నేను చేసిన కార్యక్రమాల విధానంలో ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ రోడ్డు పోసారంటే మీరే పోసారండి, ఇల్లు ఇచ్చారంటే మీరే ఇచ్చారు, ఇంకెన్నో కార్యక్రమాలు మాకు చేసి పెట్టారు, కాబట్టి తప్పకుండా తిరిగి మిమ్మల్ని మేము గెలిపించుకుంటామని చెప్పేసి మాట్లాడే సందర్భం నియోజకవ్యాప్తంగా కూడా చెప్పడం జరుగుతుందండి. అదే విధానంలో కూడా 9 నుంచి కూడా నేను జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని ఉన్నాను సార్. నేను ఎమ్మెల్యే ఓడిపోయిన దగ్గర నుంచి కూడా 2 రోజులు కూడా మా ఇంటి దగ్గర అయినా ఉన్న సందర్భం జరుగుతుంది. ఓదార్పు వచ్చిన సందర్భంలో తదుపరి కొన్ని అనివార్య కారణాలు 19లో చిన్న మిస్టేక్ జరిగింది. దాన్ని పునరావృతం కాకుండా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను తిరిగి రావడం జరిగింది. ఇక్కడ అభ్యర్థిని కూడా నేను గెలిపించిన విధానం కూడా ప్రజలందరూ కూడా తెలుసు. తిరిగి నాకు ఈ మంచి అవకాశం ఇచ్చేయండి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా కూడా జన్మతా కూడా నేను రుణపడి ఉండేటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నా. సుబ్బారావు గారు 2014లో వైసీపీ పార్టీ కాకుండా తెలుగుదేశం పార్టీ ఒక హవాతోని కొనసాగుతున్న టైంలో కూడా మీరు ఎదురుగాల్లో కూడా గెలిచారు. ఇక్కడ గెలిచిన తర్వాత మళ్ళీ తెలుగుదేశానికి వెళ్ళారు వైసీపీ విడిచిపెట్టి. అంటే ఏంటి ఏమైనా దానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? ప్రత్యేకమైన కారణాలు అంటే ఏమైనా సార్, ఇక్కడ ప్రజలోకి విధానం నేను తెలుసుకుని అందరికీ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి ఆవేదన, సార్ మాకు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మర్యాద లేదు, పని అవుతలేదు, ఏంటి పరిస్థితి అని చెప్తే ఈవేళ తెలుగుదేశం పార్టీలోకి నన్ను రమ్మన్నారన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేశాను. నేను ప్రతిపాడు నియోజకవ్యాప్తంగా వచ్చినటువంటి చాలామంది సోదరులందరూ కూడా తప్పదండి, మనం అధికార పార్టీ ఉంది కాబట్టి అధికార పార్టీకి వెళ్దామని చెప్పేసి వాళ్ళందరి యొక్క అభిప్రాయం మేరకు నేను నిర్ణయం తీసుకుని తప్పించి నేను వ్యక్తిగతంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశంలో మాత్రం వెళ్ళలేదు సార్. ఉండడం వాస్తవం అది. అయినప్పుడు కూడా తిరిగి వాస్తవ పరిస్థితి తెలుసుకుని తప్పిదాన్ని కూడా నేను అన్ని విధాలు ఆలోచన చేసి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో గన్నవరంలో జాయిన్ అయ్యాను. 19లో కూడా ఇక్కడ ఉన్న అభ్యర్థి కూడా నేను పనిచేసి గెలిపించిన సందర్భం జరిగింది. ఈవేళ చాలామంది చెప్తున్నారు, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల విధానాలు అందరికీ కూడా తెలిసి రాబోయే రోజుల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మీరు శాసనసభ్యుడిగా మీరు గెలాలి. అదేవిధంగా కూడా పాపం 2-3 సార్లు ఓడిపోయిన ఎంపీగా
మరి సునీల్ గారు ఆయన కూడా తప్పకుండా మన నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇద్దామని చెప్పేసి అందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చెప్పే విధానం కూడా ఒకసారి మనం చేస్తున్నా. కొంతమంది దగ్గరికి వెళ్ళి నేను అమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పెడితే నేను పోటీ చేస్తున్నానని చెప్పేసి ఒక ముసలి వాళ్ళ దగ్గరికి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే, బాబు ఆయన నీకు టికెట్ ఇవ్వడం నువ్వు గెలిచేసావు, ఏమీ అనుమానం లేదు నీకు, నువ్వు ఖచ్చితంగా శాసనసభ్యుడు అయిపోతావని చెప్పేసి దీవించే విధానంలో కొంతమంది మాట్లాడే సందర్భం గురించి తెలియజేస్తున్నారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు విధానాలు వాళ్ళందరికీ కూడా మరి గుండెల్లో పాతుకుపోయింది. ఆ విధానాన్ని బట్టి తప్పకుండా వాళ్ళందరూ కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు నువ్వు గెలుస్తావని చెప్పేసి చాలా బ్రహ్మాండంగా కూడా నాకు ఆశీర్వదించే సందర్భం కూడా జరుగుతుంది. ఈవేళ నిజంగా కూడా ఎవరు ఊహించిన విధానంలో గతంలో నేను అభ్యర్థిగా ఇక్కడ ప్రకటించిన సందర్భంగా నియోజకవర్గ స్వరూపం వేరు సార్. ఈవేళ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత నియోజకవర్గంలో ఎవరు ఊహించిన పరిణామాలు జరిగాయి. వాస్తవంగా చెప్పాలంటే చాలా వరకు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా పనిచేయడానికి వాళ్ళందరూ సహకరిస్తున్నారు. అన్ని విధాలా కూడా రాబోయే రోజుల్లో శాసనసభ్యుడిగా వెళ్ళాలనే ఉద్దేశంతో, ముఖ్యమంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ ఆలోచించే సందర్భం కూడా ఒకసారి తెలియజేస్తున్నారు. ఇలా ప్రజల్లోకి వెళ్తున్నారు, ఏ పథకాల పట్ల ఎక్కువ ప్రజలు మీకు బాగుందని చెప్తున్నారు? వాస్తవంగా సార్ ఆయన నవరత్నాల పరిస్థితే కాదు సార్, నవరత్నాల విధానం చేసిన విధానమే కాకుండా అదనంగా కూడా కార్యక్రమాలు కూడా ఆయన చేసిన సందర్భం జరిగింది. కొంతమందికి ఎవరు ఊహించిన విధానంలో కొంతమందికి చూసుకుంటే ఏదో ఆర్డర్స్ కానీ లేకపోతే పిల్లలకు కూడా ఆటో డ్రైవర్లకి చిన్న చిన్న వ్యాపారస్తులకి కూడా కొన్ని ఆర్థిక సాయం చేసి అన్ని విధాలా కూడా వాళ్ళ యొక్క ఆర్థిక విధానాన్ని కూడా తప్పకుండా మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఆయన చక్కగా కూడా పనిచేసిన సందర్భం అందరూ గమనించారు. మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తారని చెప్పేసి చాలా ఉత్సాహంగా ఉన్నారని చెప్పేసి మనం చేస్తున్నా. ఇలాగ 2019లో పర్వత ప్రసాద్కి సీట్ ఇచ్చారు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు సీట్ లేకుండా మళ్ళీ వరుపుల సుబ్బారావు అనే పార్టీ ఎంచుకుంది. మరి సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్క తప్పిస్తే అటువంటి ప్రభావం మీ మీద పడట్లేదు? ఏం పడతాయి సార్, ఈ నియోజకవర్గంలో పర్వత సుబ్బారావు గారు 94లో పూర్తి చేసినప్పుడు అప్పచెప్పిన క్యాడర్ నాదే, నా క్యాడర్ తోటి అప్పచెప్పితే ఆయన గెలిచిన సందర్భం జరిగింది. అదే విధానంలో ఈవేళ పర్వత ప్రసాద్కి నా క్యాడరే పనిచేసిన సందర్భం జరిగింది. తిరిగి నాకు ఈ అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు కాబట్టి చాలా స్వేచ్ఛాంతంగా అందరూ కూడా తిరిగి నా దగ్గరికి వచ్చేసారు. ఎవరు కూడా మిగిలిన సందర్భం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సర్పంచ్లు అనండి, ఎంపీడీసీలు అనండి, అందరూ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నా గెలుపు గురించి వేళ కృషి చేసే సందర్భం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇలాగా అంటే పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన, అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధిని పక్కన పెట్టాడు టోటల్గా, ఆయిల్ మాఫియాది ఆరోపణలు వినిపిస్తున్నాయి, అక్రమ క్వారీ తవ్వకాలపైన ఆరోపణలు వినిపిస్తున్నాయి, అక్రమ బ్లాస్టింగ్లు వినిపిస్తున్నాయి. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అక్కడికి వెళ్ళలేదు అనేది వినిపిస్తుంది. ఇంత లోపం ఎందుకు జరిగింది అంటే పార్టీ పట్టించుకోలేదా, లేకపోతే ఆయన పార్టీ మాట వినలేదా? పార్టీ పట్టించుకోకపోవడం లేదు సార్, పార్టీ చెప్తాను వద్దండి, నువ్వు జాగ్రత్తగా మాత్రం సముదాయించుకో, నియోజకవర్గం పరిస్థితి బాగోలేదు, ఎంపీపీలు పక్క పోయారు, జడ్పీసీలు పక్క పోతున్నారు, వాళ్ళందరినీ సముదాయించుకుని తిరిగి నువ్వు జాగ్రత్తగా ఇచ్చేస్తేనే భవిష్యత్తులో నీకు అవకాశం ఉంటుందో తప్పించి వాళ్ళందరినీ పక్కన పెడితే మాత్రం అనవసరంగా నువ్వు లేనిపోయిన ఇబ్బందులు పడతావని చెప్పేసి పార్టీ చెప్పిన మాట మాత్రం జరిగిందండి. 2-3 పర్యాలు ఆయన కూడా చెప్పినట్టు నాకు తెలిసింది పరిస్థితి. ఎంపీపీలు పోతున్నారు, నిన్ను వదిలేసి జడ్పీసీ పోయారు, సర్పంచ్లు పోతున్నారు, ఎంపీసీలకి వ్యతిరేకం అయిపోతున్నారు, కాబట్టి దాన్ని అన్నింటినీ కూడా సరిదిద్దుకో అని చెప్పి చెప్పడం జరిగిందండి. వరుపుల సుబ్బారావు నీ కూడా తీసుకుంటే టికెట్ నీకేస్తామని కూడా చెప్పారటండి. అంటే ఇంత పాజిటివ్ ఉండే వరుపుల సుబ్బారావు గారిని ఇప్పుడు ఓడించడం కోసం ఆయనే కంకణం కట్టుకొని తిరుగుతున్నాడు అంటున్నారు, దానికోసం డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అంటున్నారు. ఆశ్చర్యంగా ఉంది మీ పార్టీలోనే. ఆయన యొక్క ఉద్దేశం పరిస్థితి అన్నది చాలా మంది చెప్తున్నారు సార్, అదే విధానంలో ఉన్నారని. చాలా ఇదిగా ఆయన ప్రవర్తన విధానం ఆయన ఆలకిస్తున్నారు సార్. మనం ఇప్పుడు అనుకునేది కాదు, నేను చెప్పడానికి కూడా అవకాశం లేదు ఏదిని. అతను పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఏమండి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు కదండి, మరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి అతని మీద కానీ పార్టీ మీద కానీ ఏ రకమైన ఆరోపణ చేయడానికి నాకు లేదు ఇప్పుడు చెప్పడానికి. కాబట్టి అతను చేసే విధానం ఏ రకంగా చేస్తున్నాడో, ఏ విధంగా ఎవరిని ఎక్కడ పంపుతున్నాడో, ఏ విధంగా అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడో అన్ని విషయాలు కూడా నా దృష్టికి వస్తున్నాయి. అయినప్పుడు కూడా ఆ విషయాన్ని నేను ఇప్పుడు మాట్లాడడానికి పద్ధతిగా ఉండదు కాబట్టి దయచేసి దాని మీద మాత్రం నేను దృష్టి మాత్రం పెట్టే అవకాశం లేదు. కేడర్ అంతా మాత్రం నాతో ఉంది, ఎవరు కూడా ఎక్కడికి చెదిరిపోలేదు. అందరూ కూడా సర్పంచ్లు అనండి, ఎంపీసీలు అనండి, అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనండి. నా కేడరు గతంలో నాకు చెప్పిన కేడరే కాబట్టి 175 నియోజకవర్గాల్లో చూసుకుంటే సార్ 151 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన సందర్భంగా
ఎక్కడ చూసినా 20,000 పైసలుకునే గెలిచారు సార్ అందరూ కూడా. ఒక మా నియోజకవర్గంలోనే 4,611 ఓట్లతో గెలిపించారు ఇక్కడ. పరిస్థితి అది విధానం ఇక్కడ. పార్టీ విధానం గాలి ఉండి అంతమంది అడ్రస్ లేకుండా ఎవరికి టికెట్ ఇస్తే అతను 25,30,000తో గెలిచేసాడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇక్కడ మాత్రం 4,611తో గెలిచిన సందర్భం జరిగింది. అతి తక్కువ ఓట్లతో గెలిచాడు. గెలిచాడు సార్. మీరన్నట్టు అవకాశం వచ్చింది, బ్రహ్మాండమైన అవకాశం. నాకంటా చిన్న వయసు అవుతుంది, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కానీ మాకు నాటి ఉన్నదాన్ని పక్కన పెట్టడానికి 6 సార్లు పోటీ చేశాను సార్ నేను ఇక్కడ ఎమ్మెల్యేగా. ఏమండి ఏదో కార్యక్రమం చేశాను నియోజకవర్గంలో, మంచి చెడ్డ ప్రజల అభిమానం సౌకర్యం వ్యక్తి నేను. నన్ను కూడా దూరం పెట్టేసి 2 మాసాల్లో చాలా చాలా ఇబ్బందికర పరిస్థితి చేశాడు సార్. చెప్పడానికి కూడా లేదు సార్, నమ్మండి మీరు నా మీద. ఎంత ఇబ్బందికర పరిస్థితి చేశాడంటే అలా చేశాడండి అట్లా నియోజకవర్గంలో. ఎంత సీనియర్ లీడర్గా ఉండి మీ పైన ఉండి అది పరిస్థితి. ఏంటి సార్, ఎవరికన్నా రాజకీయంలో ఏం శాశ్వతం కాదు కదా సార్, ఎవరికి శాశ్వతం కాదు. 50 ఇంటి దగ్గర కూర్చున్నారు ఖాళీగా. ఏమండి ఎవరంతా పరిస్థితి. అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని ఏమైనా సత్యం చేసుకోవడానికి మంచి సంపాదించుకోండి, ప్రయత్నం చేసుకోవాలి. మంచిది కాదు సార్ సంపాదించే పరిస్థితి చేసుకుంటా, వేరేగా చేసుకున్నాడు అతను వ్యక్తిగత విధానం కూడా అవుతుంది. దాని మీద నేను చెప్పడానికి కూడా ఇప్పుడు మంచిది కాదు, దాని మీద మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి మా ఊర్లో సమావేశం పెట్టి 3 నెలలకి గెలిచిన 3 నెలలకి సెంటర్లో మీటింగ్ పెట్టాడు. వరపుల సుబ్బారావు నేను గెళ్ళ పెట్టి, వరపుల సుబ్బారావు ఓటు ఒక ఓటే, అతని ఓటు వాళ్ళు నేను గెళ్ళ పెట్టి ఇంకా చాలామంది నాకు ఓట్లు వేసాడని చెప్పేసి మీటింగ్లో చెప్పేశారు పబ్లిక్లో. మహానుభావుడు ఏ రకంగా ఆ మాట చెప్పాడో ఈవేళ భగవంతుని దయ వల్ల అతని విధానం వల్ల 1,00,000 ఓట్లకు వచ్చానండి ఈవేళ నియోజకవర్గంలో. ఒక్క ఓటు కానీ 1,00,000 ఓట్లకు వచ్చానండి. అది పరిస్థితి ఆయన చేసిన విధానానికి. అది ఇప్పుడు విన్న పరిస్థితి. అంటే మీరు ఇప్పుడు 1,00,000 ఓట్లు తెచ్చుకుంటారు? ఏమీ తిరగలేదు సార్, నేను తెచ్చుకోవడం కాదండి. జనం యొక్క అభిప్రాయం, జనం యొక్క ఉత్సాహం, జనం యొక్క వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా నాకు వేసి నన్ను బలపరిచే విధానంలో జనం రాకండి. అదే నేను చెప్పింది. సుబ్బారావు గారు, ఇప్పుడు మీకు సీట్ ఇచ్చింది, సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ పర్వత ప్రసాద్. మరి మీరు ప్రచారం చేస్తున్నారు, రమ్మని ఆహ్వానించారా? నేనేం ఆహ్వానించలేదు సార్, అతను దగ్గర రాలేదండి. రావడానికి ఇంకా ఇప్పుడు మనం మాట్లాడేవాడు కూడా కొన్ని విషయాలు. మరి అలాగా పార్టీ ఇప్పుడు తెలుగుదేశానికి ఇది అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం లేదా తెలుగుదేశం పార్టీ? మరి ఏమో తెలియదు ఆ విషయం. మరి ఆ రకంగా మాటలు కూడా మాట్లాడుకోవచ్చు, తప్పు లేదని మాట్లాడుతున్నారని చెప్పి అనుకుంటారు వాళ్ళు వీళ్ళు తప్పించి. మరి నేను ఇప్పుడేం మాట్లాడడానికి లేదు. కామెంట్స్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు మా నాయకులు తెలుసుకుంటుంది, ఎప్పుడు టీడీపీ నాయకులు తెలుసుకుంటుంది, అదే చెప్తారనుకోండి అందరూ. దాని మీద ఇప్పుడు నేను కామెంట్ చేయడానికి లేదు కదా సార్. నేను క్యాండిడేట్గా ఉన్నాను ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. పార్టీకి నష్టం జరిగే మాట కానీ పార్టీ విధానం జరగడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను. అతని మీద ఎటువంటి కామెంట్ చేయండి ఇప్పుడు ప్రస్తుతానికి. అది పరిస్థితి. ఇలాగ మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఎలాంటి పోటీ ఉండబోతుంది? ఎందుకంటే పరుపుల రాజా భార్యకే టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎవ్వరు పోటీ చేసినా తెలుగుదేశం పార్టీని ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానానికి నాకు టికెట్ ఇచ్చారు కాబట్టి ఈవేళ నియోజకవర్గంలో నా మీద చూపించినటువంటి అభిమానం, నా మీద చూపించిన ప్రేమ, గతంలో మీరు చేశారు ఈ కార్యక్రమం, మళ్ళీ మీరు చేయాలి ఇక్కడ, తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పేసి యావత్ సోదరి అందరూ కూడా అఖండ స్వాగతం ఇచ్చుకోవడానికి ఆహ్వానించి చెప్పే సందర్భం కూడా మనం చేస్తున్నాం. ఇలాగ నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీరు కానీ గెలిస్తే ఎలాంటి పరిష్కారం చేయబోతున్నారు? చాలా కొన్ని సమస్యలు చాలా అస్తవ్యస్తం అయిపోయింది సార్. అవసరం విధానంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అలాగే కొన్ని రోడ్లు కూడా విధానం ఉంది, హౌసింగ్ విధానం కూడా పూర్తి చేయాలి. ప్రజలు కొంతమంది కొన్ని కార్యక్రమాల మీద అడుగుతున్నారు. అన్ని సమస్యలు పరిష్కారం చేసి నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి మార్గంలో తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తప్పకుండా ప్రయత్నం చేసి చెప్తారు. ఇలాగా ప్రతిపాడు అంటేనే ఒక కీలకమైన నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ నుంచి ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు పోటీ చేసి ఎన్ని చేసిన ఒక సామాజిక వర్గానికి కీలకమైన ప్రాంతం. మరి ఇలాంటి ప్రాంతంలో ఇప్పుడు మీరు ఈ వైసీపీలో ఉండే సమస్యలు తెలుగుదేశం పార్టీకి ఒక ప్రయోజనాన్ని తీసుకురావట్లేదా? వాళ్ళకి అవకాశంగా మారడం లేదా? మారడానికి మారింది సార్. క్యాండిడేట్ నేను అయిపోయాను కాబట్టి, గతంలో అభివృద్ధి చేశాను కాబట్టి అంత చేంజ్ అయిపోయింది పరిస్థితి. అది ఏమున్నాయి అభివృద్ధి అంటే? ఏం చేశారు మీరు? చాలా చేశానండి. ఎవరికి ఇల్లు ఇచ్చిన రాజశేఖర అయ్యంలో, ఎవరికి పెన్షన్ ఇచ్చినా, ఏ గ్రామం నుంచి ఒక గ్రామానికి 48 రోడ్లు పూసానండి. చిరస్థాయిగా ఉండిపోయింది అందరికీ, జనాలు ఎక్కడికి వెళ్ళినా. అప్పుడు ఆయన పెన్షన్ కూడా విధానంలో
ఎవరైతే అర్హులున్నారో ఎవరిని తీసుకోకుండా పెన్షన్ ఇచ్చాను. అదే విధంగా కూడా ఇల్లు కట్టుకుంటామంటే ఇల్లు ఇచ్చాను. అదే ఇళ్ల స్థలాలు మా ఊళ్ళోనే ప్రత్యేకంగా 6 సార్లు ఇళ్ల స్థలాలు ఇచ్చాను సార్ నేను. ప్రభుత్వం అనౌన్స్ చేసింది కదా, నేనే స్వతంత్రంగా మున్సిపల్ దగ్గర నుంచి సర్పంచ్ దగ్గర నుంచి శాసనసభ్యుడిగా నేను 6 పర్యాలు మా ఊర్లోనే ఇళ్ల స్థలాలు ఇచ్చిన సందర్భం జరిగింది. కొన్ని గ్రామాల్లో గతంలో పైడిపాలనండి, ములుగుపూడి అనండి, ఇలా కొన్ని గ్రామాల్లో చాలా ఒక చెప్పుకుంటే ఒక చిన్న గ్రామంగా కూడా స్థలాలు ఇచ్చి కట్టించిన సందర్భం జరిగిందండి రాజశేఖర్ గారి హయాంలో. కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా చక్కగా కూడా మరి స్థలాలు ఇచ్చి చాలామంది కూడా ఇల్లు కూడా కట్టించిన సందర్భం జరుగుతుంది. దాని మీద కూడా దృష్టి పెట్టి ఏ చిన్న చిన్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ విధానంలో కూడా వేల పట్టాల పంపిణీ కూడా కార్యక్రమం చేయాలంటున్నారు. పట్టాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా హక్కులు కలువ చేసే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రిజిస్ట్రేషన్ పెట్టేశారండి. రిజిస్టర్ చేసి పట్టాదారులందరికీ కూడా అప్పచెప్పే కార్యక్రమం రేపు నుంచి జరగబోతుందని చెప్పడం చాలా సంతోషిస్తున్నాను. ఇదే విధంగా కూడా చాలా విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతోటి తప్పకుండా భవిష్యత్తులో ప్రతిభా నియోజకవర్గాన్ని ఇది లేదని అనిపించుకోకుండా అన్ని సమస్యలు పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. అలాగే మాకు సబ్ప్లాన్ ఏరియా కూడా ఉంది సార్. మాకు రౌతులపూడి మండలం, శంకవరం మండలం కూడా అక్కడ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తప్పకుండా పరిష్కరించుకోవడం కూడా తప్పకుండా ప్రయత్నం చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఎన్ని విధాలుగా ఇబ్బంది లేని విధులు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎలాగ అక్కడ 170 ఉందండి అక్కడ మీకు ఏమైనా యాక్ట్ మీకు ఉన్నది ఏజెన్సీ ఏరియా ఏమైనా కలుస్తుందా? మీకు కలుతుంది కదండి, సప్లై అంతా కలుస్తుంది. ఉంది 170 యాక్ట్ ఉందండి అక్కడ ఉందండి, ఉంది. ఇలాగ అక్కడ నుంచి చాలా మంది గిరిజనేతలు చాలా వరకు ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూనే ఉన్నారు చాలా కాలంగా. మేము అక్కడ ఆ ప్రాంతంలో గిరిజనేతలు ఉన్నది చాలా తక్కువ సార్. అదే చోడవరం నిధులు అయితే చాలా ఎక్కువ ఉన్నారు. మాకైతే ఓన్లీ ఏమున్నాయి మీకు 170లో ఈ ల్యాండ్ లో ఉన్న సమస్యలు ఏమున్నాయి? ల్యాండ్ సమస్యల కంటే అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ సమస్య ప్రధానంగా ఉంది సార్. ఓకే, మెయిన్ అదండి. ఎక్కడికి వెళ్ళినా దాని మీద అడుగుతున్నారు. కొన్ని పాపం వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్న బంధువులకు సంబంధించిన విధానం కూడా సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు. మాకు పలానా చోట బంధువులు పలానా వాళ్ళతో మాకు పెళ్ళిళ్ళు ఏమైనా కూడా వాళ్ళు ఒక ప్రూఫ్లు కూడా తెచ్చుకునే సందర్భం జరిగిందని చెప్తున్నారు. ఏ క్యాస్ట్కి సంబంధించింది అండి? కొండారెడ్డి. ఓకే, కొండకాపన్నది లేదనుకోండి, లేదండి, దాన్ని తీసేసింది గవర్నమెంట్ కూడా. కొండారెడ్డికి సంబంధించి కొండారెడ్డి సార్ అంటే ఎస్టీకి వస్తుంది. అదండి, ఎస్టీ. మరి ఎలా పరిష్కరిస్తున్నారు ఆ సమస్యను మీరు? చాలా వరకు కూడా ఆర్డీ వరకు కొంతమంది సర్టిఫికేట్ ఇస్తున్నారు సార్. ఎవరైతే ప్రూఫ్ చూపించుకుంటారో దాన్ని బట్టి కూడా ఆయన కొంతమందికి సర్టిఫికేట్లు ఇచ్చే సందర్భం జరుగుతుంది. ఏ చిన్న సమస్యలు కూడా ఆగి అని చెప్తున్నారని వెళ్తుంటే దాన్ని కూడా పరిశీలించుకుంటూ నిజంగా ఎవరైతే కూడా ఎస్టీ సంబంధించిన కుటుంబంలో ఉన్నారో, ఎవరైతే నిజంగా కూడా దానికి అర్హులు ఉంటారో వాళ్ళందరికీ తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళందరినీ కూడా కొండరెడ్డిగా కూడా గుర్తించే అవకాశంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాను. నీళ్లు కొన్ని చోట్లకి అందడం లేదంటున్నారు వ్యవసాయానికి. కొన్ని కాలువలకి సరిగ్గా పూడికలు తీయకపోవడం వల్ల లేదంటున్నారు. మీకు మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? వ్యవసాయానికి సంబంధించి నీళ్లు కాలువలకి రావడం లేదంటున్నారు. వ్యవసాయం ఎక్కడ సార్ ఏం సమస్య? మీ ప్రతిపాడు ఏరియాకి సంబంధించి కొన్ని ఏరియాలకి నీళ్లు అందడం లేదనేది ఒక మాట చెప్తున్నారు. ప్రతిపాడు విధానంలో సార్ వాస్తవం అయితే అక్కడ ఇరిగేషన్ సంబంధించి సుబ్బారెడ్డి సాగర్ ఉందండి. అసలు భవిష్యత్తు నుంచి కూడా పూర్వం నుంచి. అయితే మా తెమ్మరాచూరు నుంచి కూడా వాళ్ళకి నీళ్ళు ఇచ్చి పంటను కూడా వాళ్ళకి లోటు లేకుండా పండించే సందర్భం జరుగుతుంది. కొన్ని కాలువల పరిస్థితి విధానం ఉన్నది మెయింటెనెన్స్ మరి గతంలో మరి ఏ రకంగా ఏదైనా నాకు తెలియదు. కానీ తప్పకుండా 50% కూడా నష్టపోకూడదు. తప్పకుండా సాధ్యమైనంత వరకు ఏ రకంగా మనకి వాళ్ళందరికీ కూడా నీరిచ్చి వాళ్ళ పంటలు పండించాలని ఆలోచనతో నేను ఉన్నాను. గతంలో కూడా ప్రతిపాడు సంబంధించిన వాళ్ళందరికీ, రాయపురం సంబంధించిన వాళ్ళందరికీ కూడా మా తెమ్మరాచూరు నుంచి కూడా గతం నుంచి కూడా మనం నీరు పంపించి అలాగే పంటలు కూడా పండించేటువంటి విధానం కూడా పనిచేస్తున్నాం. అలాగే కొంతమంది కూడా పాపం వైఆర్సీ కాలువ ఉందని ఇక్కడ ఆ వైఆర్సీ కాలువ లీకేజ్ వల్ల చాలామంది వ్యవసాయంగా కూడా పాపం ముందుకెళ్ళే సందర్భంగా జరుగుతుంది. కొట్టుకుపోయింది ఒకసారి, పుట్టిపోయింది సుబ్బారెడ్డి సాగర్ సార్. కొట్టుకుపోయిన తర్వాత దానికి 10 కోట్లు ఇచ్చేప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు అప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు సార్, పునర్నిర్మాణం చేశారు. చంద్రబాబు గారు 10 కోట్లు ఇచ్చి మళ్ళీ పునర్నిర్మాణం చేయించాడు సార్. ఇలాగా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఇన్ని సమస్యల మధ్య వరుపుల సుబ్బారావు గారికి ఓటేయాలంటే ప్రజలకి ఏం చెప్తారు మీరు? నేను చెప్పడం కదా సార్, ఈవేళ నాకు గతంలో జరిగిన పరిస్థితి నియోజకవర్గంలోకి ఇప్పుడు నేను వచ్చిన తర్వాత క్యాండిడేట్గా నేను డిక్లేర్ చేసిన తర్వాత చూసుకుంటే ఆశ్చర్యపోతున్నారండి చాలామంది. వాస్తవం చెప్పాలంటే పార్టీ విధానం అని చెప్పాను కదా మీకు, చాలా కొంతమంది మైనస్ విధానంలో చేసిన సందర్భం జరిగింది. తిరిగి వాళ్ళందరూ రీబ్యాక్ అయ్యారండి. ఇప్పుడు ఎప్పుడైతే నేను క్యాండిడేట్ అయ్యానో
వాళ్ళ ఆలోచన అన్నిటి తీసుకొచ్చేసి మళ్ళా మీరు క్యాండిడేట్ అయ్యారు కాబట్టి తిరిగి మేము అందరూ కూడా మేము ఉంటామని మీ వెంట అని చెప్పేసి మాట్లాడే సందర్భం జరుగుతుందండి. చాలా ఆనందిస్తున్నాను నిజంగా. నేను నాకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వడం, మీరు అందరూ కూడా తిరిగి నాకు ఓట్లు వేస్తాను, మీ వెంటో మేము ఉంటామని చెప్తుంటే చాలా నాకు ఆనందంగా ఉందని చెప్పి నేను కూడా చెప్పడం జరుగుతుందండి. చాలా ప్రాంతాల్లో కూడా మీరు కూడా ఎంక్వైరీ చేయండి అని చెప్తారు. గతంలో ఉన్న పరిస్థితి నేను టికెట్ నాకు అనౌన్స్ అయినప్పుడు ఉన్నటువంటి ఆలోచన ఈ నియోజకవర్గంలో నాకు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఏ రకంగా ప్రజల యొక్క అభిమానం అభిప్రాయం ఏ రకంగా ఉందని చెప్పేసి ప్రజలు అడిగితే మీకే చెప్తారు అంతా అండి. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. కూర్చోండి. ఇది మనకి నేను ఎమ్మెల్యే కార్యక్రమంలో ప్రతిపాడు నుంచి వైసీపీ క్యాండిడేట్గా ఉన్న వరపుల సుబ్బారావు స్పష్టం చేస్తుంది. గతంలో తాను చేసిన అభివృద్ధి ఆయన తిరిగి గెలిపిస్తుంది. పార్టీలో ఎన్ని సమస్యలు ఉన్నా సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకుండా ఆయన ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసిన విజయం తనదే అని చెప్తున్నారు. మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ గణేష్.